రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్ సినీ నటుడు ప్రకాష్ రాజుకు మద్దతు ఎవరిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక పోస్టు వారిద్దరు సంస్కృతికి వారసులు అని నిలదీశారు. అంటే వాళ్లకు కూడా మద్దతు తెలిపేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఎందుకుంది అనేటటువంటి ప్రశ్న సెల్ఫ్ మీకు నేను అడుగుతున్నాను. అదే వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి గడ్డు కాలం ఏంటి? ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తికి, ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తికి, జడ శ్రవణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి మద్దతు తెలిపే పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీకు ప్లాట్ఫామ్ ఉంది. లెట్ మీ కంప్లీట్. కూటమి ప్రభుత్వం ఎన్నో కమిటీ చెప్పండి సార్ ప్లీజ్. సార్ ప్రపంచం మొత్తం కమిటీ మాత్రం చెప్పండి సార్. తప్పండి. అదే సార్ మీరు మాత్రం చెప్పాలి సార్. ఏ ఛాలెంజ్ కైనా నేను రెడీ అండి. ఓకే సార్. విజయసాయి రెడ్డి గారు అంతర్మదనంగా వైఎస్ఆర్సీపీని ప్రశ్నించండి. చెప్పండి సార్. విజయసాయి రెడ్డి మాటలు చెప్తే వినేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని దగ్గర నుంచి నీతులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నారావణకు కావచ్చు, సాయికృష్ణ కావచ్చు, క్రాంతి కుమార్ కావచ్చు ఎక్కడ సపోర్ట్ చేయడు. ఈవెన్ సాయి కృష్ణ అనేటువంటిది మా పార్టీ కదా. ఆయన సాయి కృష్ణ అడగలేదండి. నేను ముగ్గురు పేర్లు చెప్పాను, వాళ్ళ గురించే మాట్లాడాడు ప్లీజ్ సార్. ముగ్గురు పేర్లు చెప్పాలండి. సాయి కృష్ణ పేరు చెప్పలేదండి. అంటే మీరు చెప్పిన పేర్లు చెప్పలేదు వద్దండి. నేను మాట్లాడలేదు. మై టైం అండ్ యువర్ టైం అండి. కాదు సార్, ఇప్పుడు మీరు మూడు పేర్లు చెప్పారు. మూడు పేర్లు చెప్తే నేను అంతే సరే. దానికి యాడింగ్ వద్దండి. అదే సార్, వాళ్ళకు మద్దతు తెలిపేటటువంటి అదే సార్ విజయసాయి రెడ్డి. మీరు చెప్పిన పేరు చెప్పాలంటే విజయసాయి రెడ్డి, లేకుంటే మన రావణ, ఇంకెవరో చెప్పారు సార్, ఒక యాక్టర్ ఎవరు, ప్రకాష్ రాజ్. అయిపోయింది, ఇంకేముంది సార్. అంతే. అదే చెప్పేదానికి నేనేం చెప్తానంటే వైఎస్ఆర్సీపీ యొక్క పరిస్థితి, వైఎస్ఆర్సీపీ ఆలోచన పరిస్థితి ఎట్లుంటుందో దాన్ని మీకు వివరిస్తున్నా. దాన్ని ఇంట్లో లేకపోతే మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు నేను వివరించడానికి మీకు ఒక 2 నిమిషాలు నాకు టైం రాసుకోండి. కాదండి, మీరు ఫ్రేమ్ వర్క్ లో చెప్పండి. 2 నిమిషాలు మేము డిస్టర్బ్ చేయండి సార్. 2 నిమిషాలు చెప్తాను సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే సార్. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో, దేశం గురించి, రాష్ట్రం గురించి అవగాహన ఉండేటువంటి వ్యక్తి, దేశ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. మేము ఎప్పుడు ఈ రావణకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. కానీ రావణ విషయంలో మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారు కదా, ఈ వ్యవస్థను మీరు చేతుల్లోకి తీసుకుంటారు కదా, ఈ వ్యవస్థను ఎందుకు చేతిలోకి తీసుకుంటారు, చట్టాన్ని ఎందుకు చేతిలో తీసుకుంటున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి సార్, రావణ అన్నట్టు మాటలు 3 ఉన్నాయి సార్. 3 రకాల మాటలు సార్. ఒకటి దేశాన్ని గురించి మాట్లాడు, యాంటీగా మాట్లాడు. రెండోది దేవతల గురించి యాంటీగా మాట్లాడు. మూడోది మనుషుల గురించి యాంటీగా మాట్లాడు. 3 రకాల మాటలు మాట్లాడు. ఒకటి దేశాన్ని గురించి మాట్లాడినా సరే, లేకుంటే దేశ సమగ్రతని, భారతదేశం గురించి మాట్లాడినా, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరి మీద అయినా సరే, మా మంత్రులైనా సరే, నన్నైనా సరే క్రమశిక్షణా చర్యలు, దేశ బహిష్కరణ చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఒకటి మా స్టాండ్ అయిపోయింది. రెండో విషయం దేవతల విషయంకి వద్దాం. దేవతల విషయంకి వచ్చేటప్పుడు మన రావణ అనేటువంటి వ్యక్తి హిందూ దేవతల గురించి చాలా ఘోరంగా, నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దీనికి గాను అతనికి ఏ విధమైనటువంటి ఐపీసీ సెక్షన్ల ప్రకారం, ఈ భారత శిక్షా స్మృతి ప్రకారం ఏ విధమైన సెక్షన్లు అప్లై చేయాలో అటువంటి సెక్షన్లు నీతి, న్యాయంగా, ధర్మయుద్ధంగా అతని పైన మోపి అతను శిక్షించేటువంటి కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, ఓకే, రావణ ఈ విషయంగా తిట్టాడు కదా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తిట్టున్నాడు, హిందూ దేవులను తిట్టున్నాడు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి తిట్టున్నాడు. అదేవిధంగా మన కళ్యాణ్ గారు హిందూ దేవతలను ఎప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవతలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టలేదు, మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు కల్తీ నెయ్యి జరిగి సాక్ష్యాలు లేకుండా సార్ చూస్తున్నారు సార్, వింటున్నారు. వైఎస్ఆర్సీపీ కాదండి సార్, ఒకటి సార్ ఉన్నటువంటి కాదు సార్. మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవతలు తిట్టారంటే సార్, రేపు మీరు ప్రజల్లో తిరగలేరండి. ప్లీజ్ ఆ తర్వాత ఇతను రావణ్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్, ఒక చిన్న యూట్యూబర్.
అతను అన్నదానికి ఇన్ని శిక్ష ఇస్తే సాక్షాత్తు మీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్, అత్యంత పవిత్రమైనటువంటి స్థలం, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, మీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు క్రిస్టియన్ సమాజాన్ని గురించి, యేసుల గురించి, శిలువుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారా? శిలువ అంటే 2 చెక్కలు, యేసు అంటే 3 చీరలు. వాళ్ళకి వాళ్ళ ఓట్లు నాకు అవసరమే లేదు. ఆ సమాజాన్ని గురించి నేను అవసరమే లేదు. నేను దాని గురించి లిస్ట్ బారల బోట్ ఈ యొక్క సమాజం అని చెప్పని ఒక క్రిస్టియన్ సమాజాన్ని ఏ విధంగా కించపరిచి మాట్లాడాడో అటువంటి వ్యక్తి ఈ రోజు మీకు ఎమ్మెల్యే, హానరబుల్ డిప్యూటీ స్పీకర్. ఇటువంటిది మీరు క్షమిస్తారా? అతని పైన అంటే క్రిస్టియన్ సమాజాన్ని గురించి మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, క్రిస్టియన్ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే, ఏదైతే రావణుడికి అప్లై చేశారో ఆ శిక్షాస్మృతులు అప్లై కావా? అవుతాయో చెప్పండి మీరు. సరే, అదే విధంగానే మీరు ఇంకా వ్యక్తి దూషణ అన్నారు. వ్యక్తి దూషణ గురించి మాట్లాడారు. రావణ మాట్లాడినటువంటి వ్యక్తి దూషణలు ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడో, వ్యక్తికి దూషించాడో, వాటన్నిటికీ కూడా నేను చాలా బాధపడుతున్నా. చాలా శిక్ష వేయాలి, రావణకి శిక్ష వేయాలి. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు వినిపించాయా? అదే చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ప్రైమ్ డిబేట్ లో చిన్న ప్రజల అన్ని ప్రాంతాలలో కానివ్వండి, అన్ని వ్యవస్థలలో కానివ్వండి, అన్ని అంగులలో కానివ్వండి, వాటి మీద మీరు ఫోకస్ చేయకుండా మీడియా అటెన్షన్, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అన్ఎథికల్ సబ్జెక్ట్స్ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? 1 minute మీరు కన్క్లూజన్ చెప్పండి సార్. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి డ్రామా సార్. ఎందుకంటే రాష్ట్రంలో మీరు చూసారంటే, మీరు ఇంతకుముందు అడిగారు చంద్రబాబు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెదిరించుకుంటున్నారని ఒక మాట కూడా మాట్లాడారు. అది ఇప్పుడు కూడా అదే సార్, నేను అదే సార్, మీరు స్టిక్ అండి సార్, పర్లేదు స్టిక్ అండి. మళ్ళీ 2029లో మీతో డిబేట్ చేయడానికి వస్తాను. 2029 పైన కూడా నేనే వస్తాను, డిబేట్ చేయడానికి వస్తాను సార్. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయంటే అన్యాయాలు జరుగుతున్నాయి సార్. ఎందుకంటే మీరు వాటి మీద మీడియా చర్చలు ఉన్నటువంటి వాటి మీద పనిచేస్తున్నారు సార్. మీకు ప్రజలకు విద్య అందడం లేదు, ఆరోగ్యం అందడం లేదు, రహదారులు లేవు, వసతులు లేవు. ప్రతిపక్ష బాధ్యత మీరు అక్కడ పోషించండి. మేము రావణ్ గురించి మేము మాట్లాడలేదు సార్. రావణ్ గురించి మేము రాజకీయాలకు సలహాలు నిర్వహిస్తున్నారు, ప్రజల సమస్యలకు ఎవరు సలహా ఇస్తున్నారు? ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద పనిచేయండి, వాటి మీద పనిచేయడం లేదు. నన్ను మాట్లాడండి సార్, నన్ను మాట్లాడండి చెప్పండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం జరిగేటువంటి అక్రమాలు మేము ఎత్తు చూపేదానికి మేము ముందుకు వస్తా ఉంటే, ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ లో అవి బయట పెట్టకుండా ఈ రోజు మేము మాట్లాడుతున్నాం సార్. దీని గురించి ఇటువంటి చిన్న పనికిమాలని ఒక డిబేట్లు తీసుకొచ్చి, పనికిమాలిన వాటిని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వస్తా ఉంది, మన టీవీల మీద కూడా వస్తా ఉంది. మీరు ఒకటి సార్, విజయశేఖర్ రెడ్డి గారు సార్, నన్ను మాట్లాడండి సార్, నాకు నేనే చెప్పలేదు మీకు సార్. ఒకటి సార్, ఈ వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు పోలీసులు చేస్తున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు కేవీ రెడ్డి అనేటువంటి ఒక జర్నలిస్ట్ ని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతను ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు అతను పైన కేసు పెట్టి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళ భార్య ఇక్కడ కేసు పెట్టారు సార్, పోలీసుల పైన కేసు పెట్టారు హైదరాబాద్లో. ఆ తర్వాత బొబ్బుల్లో పోలీసులు ఏం చేశారంటే, పోలీసు విధులకు ఆటంకం కలిగించిందని చెప్పని ఆయన భార్య, కేవీ రెడ్డి భార్య ఆటంకం కలిగించిందని చెప్పని ఆమె మీద ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు బొబ్బిల్లో. సార్, నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. పోలీసులకి ఆటంకం కలిపి రావణ కేసులో సర్పవరంలో ఒక జీప్ అడ్డంగా ఒక వ్యక్తి నెడుతుంటాడు, మీరు వీడియో కాల్ చూడండి. అప్పుడు కేవీ రెడ్డి మంచి సబ్జెక్ట్ చెప్పారు, మళ్ళీ రావణ్ ఎందుకు కలిపారు సార్? అదే సార్, మళ్ళీ సార్ నేను ఈ విధంగా అయితే కష్టం సార్, నేను ఈ విధంగా కష్టం. ఎందుకంటే నా కంక్లూజన్ లేకుండా మీకు ఏం అర్థం అవుతుంది సార్? లేదు సార్, సార్ దయచేసి మీరు డైవర్ట్ అవుతున్నారు సార్. మీరు డైవర్ట్ కావాలి సార్. నేను చెప్పాలనుకున్నది ఏంటో మీరు చెప్పకుండా నేను ఏం చేయాలనుకుంటున్నారు? లేదండి, ఇప్పుడు కేవీ రెడ్డి గుడ్ అవును సార్, అవును. కేవీ రెడ్డి రావణ్ ఎందుకు కలిపారు అందులో? కేవీ రెడ్డి ఎందుకు కలిపారు? ఇంటే కదా సార్, మీరు పూర్తిగా ఇంటే కదా మీకు తెలుస్తుంది. చెప్పండి, మీకు వింటే కదా తెలుస్తుంది. మీరు మాట్లాడలేరు, ఏం చేస్తాం? కేవీ రెడ్డి భార్య మీద పోలీసులు అటెన్షన్ విధులకు ఆటంకం కలిగించారని చెప్పని ఒక కేసు పెట్టారు ఆమె మీద. అదే సర్పవరంలో ఈ రావణ్ అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు విధులకు ఆటంకం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ తోశారు కదా, ఆపారు కదా, ఈ యొక్క పోలీసులు అడ్డగించారు కదా. ఎవరిపైన ఒకరిపైన కేసు పెట్టారా అంటున్నా. నేను అదే అప్రస్తుతమైన సబ్జెక్ట్ అంటున్నాను. అప్రస్తుతం అంటే ఏంది సార్? ఏది అప్రస్తుతం? విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ సార్, ఈ విధంగా మళ్ళీ తీసుకుంటానండి మీతో. విజయశేఖర్ రెడ్డి గారు సార్, అసలు జనశ్రావణికి 25 కోట్లు ఎట్టొచ్చాయా తెలుగుదేశం ప్రభుత్వంలో?
25 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కోసం యాక్టివ్గా పోరాడడానికి జలస్థానానికి ఏది వచ్చాయా? ఆయన చెప్పాడు కదా, మీరు ఎంత ఇచ్చారో. నీకు ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో ఉండడము? నీకు ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో ఉండడము? మసూద్ రెడ్డి గారు, నేను డిస్టర్బ్ చేయను, మేడా శేఖర్ రెడ్డి గారు డిస్టర్బ్ చేయను, ఎవరో డిస్టర్బ్ చేయరు. మీరు మాట్లాడలేదు సార్, నేను మాట్లాడితే మాత్రం మాట్లాడుతున్నాను. లేదండి, అంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవతలను ఎప్పుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు. వాళ్ళ నాన్న మీరు మళ్ళా టెక్నికల్ గా ఐ డోంట్ సార్, నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి సార్. అదే సార్ సార్ నేను అడిగి సార్, డోంట్ వేస్ట్ టైం సార్, డోంట్ వేస్ట్ టైం సార్. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ప్రశ్నారావణ్ వ్యవహారంలో, ప్రకాష్ రాజ్ వ్యవహారంలో, జడ శ్రవణ్ వ్యవహారంలో ఏ రకంగా ఉంది? నేను మళ్ళీ ఇంటరప్ట్ చేయను సార్. 3 minutes టైం ఫర్ యూ. సార్ నేను మాట్లాడేదానికి మీరేం అబ్జెక్షన్ చేయబాకండి సార్. చెప్పండి సార్. 3 నిమిషాలు నాకు టైం ఇచ్చారు సార్. 3 నిమిషాల తర్వాత నేనే ఆపేస్తాను. ఎస్ సార్, ఈరోజు ఏదైతే ఈ రావణ్ ఉన్నాడో, ఈ రావణుని అరెస్ట్ చేసిన విధానం అంతా కూడా ఇప్పుడు అన్న చెప్పారు, కృష్ణాంజనేయులు గారు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పోతుంది. ఈ రావణ్ని ఫస్ట్ టైం అరెస్ట్ చేశారు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అరెస్ట్ చేశారు. కానీ 4 దగ్గరలో కూడా బెయిల్ ఇచ్చారు. కానీ ఇదే విధంగా రావణ్ని వదలకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టాడు, దూషించాడు. ఈ విధంగా దూషణ అనేటువంటిది భయం పెట్టాలా, ఎవరైనా సరే మాట్లాడితే భయపెట్టాలా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఒక సందేశం పంపాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు రావణ్ మీద ఈ యొక్క చట్టాలని, ఉప్మా చట్టాలు, ఏదో ఉప్మా ఉన్నాయి కదా, ఉప్మా చట్టాలు పెట్టారు. ఈ ఉప్మా చట్టాలు వీటికెన్నిటికి పెట్టి భయపెడుతున్నారు సార్. ఇప్పుడు సాక్షాత్తు ఏబి వెంకటేశ్వరరావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, అతనే ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే మీరు ఈ కేసులో ఎంత దురుద్దేశం ఉందో మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి సార్. ఒకటి సార్, నేను ఇప్పుడు ఆయన విజయశేఖర్ రెడ్డి గారు అడుగుతున్నాడు, దాన్ని నేను ప్లే చేస్తాను, ఆ టైంలో నాకు ఇవ్వండి. నాకు చాలా సార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కంగారు చేసినా గానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. అది కోపం ఎక్కడికి పోద్ది. Even I entertained even getting into Naxalites. You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. 3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. 3 నిమిషాలు ఎవరు మాట్లాడారు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సరే, ఇప్పుడు మేడా విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. సార్, హిట్మా అనేటువంటి ఒక నక్సలైట్కి సంఘీభావం తెలిపినాడో లేకుంటే అతనికి చిరస్మరణ సభలో ఏదో మాట్లాడినాడని చెప్పి రావణ్ని అరెస్ట్ చేశారు. రావణ్ పైన ఈ రాజద్రోహం కేసులు పెట్టారు, ఈ ఉప్మా కేసులు పెట్టారు. నేను కాదని పెట్టండి, ఇది భయపడడానికి పెడుతున్నటువంటిది అందరికీ అర్థమైపోయింది, భయపడడానికి పెట్టండి. కానీ ఇదే కేసులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు మీద అయిపోయిందంటే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు మీద అయిపోయిందంటే ఒకటి సార్. రెండోది సార్, ఇప్పుడు మళ్ళా కూడా చెప్తున్నా. సరే, హిందూ మతంలో అతను హిందూ మత దేవుళ్ళ గురించి తప్పు చెప్పాడు, లేకుంటే అతను తప్పుగా చెప్పాడు, తిట్టాడు, దూసిపచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఓకే. మరి ఇదే విధంగా ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ని, క్రిస్టియన్ మతాన్ని, క్రిస్టియన్లో ఉండేటువంటి దేవుళ్ళని సాక్షాత్తు అత్యంత కీలకమైనటువంటి పదవులో ఉన్నటువంటి ఈ రఘురామకృష్ణరాజు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, ఎన్నోసార్లు ప్రశ్నించాడు. ఈ రోజు కూడా అదే విధమైనటువంటి పందాలో పోతున్నాడు. మరి ఈ రావణ్కి వర్తించినటువంటి కేసు, రావణ పైన కేసులు పెట్టండి సార్, పెట్టమని మేమే చెప్తున్నాం. రావణ పైన కేసులు పెట్టండి, అతను ఇంకా 5 సంవత్సరాలు బయట రాకూడదు, అటువంటి కేసులు పెట్టండి. కానీ అదే కేసు ఈ యొక్క RRR, ఈ యొక్క డిప్యూటీ స్పీకర్ మీద ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి సార్, ఏదైతే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఎంత భయంకరంగా మాట్లాడాడో పవన్ కళ్యాణ్ని మీరు చూశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా ఇది నేను పవన్ కళ్యాణ్ దగ్గర శిష్యుడు, నేను పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనే. అంటే పవన్ కళ్యాణ్ కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని. అదే సార్, అంటే కొన్ని ఇమ్యూనిటీ పవర్స్ ఉంటాయి. అవును సార్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కాదండి, ఒక ఉప ముఖ్యమంత్రిని ఆయన ఆపాదించాడు. గ్రహించారు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంతే కదా. మరి ఇవేనండి సార్, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది లాస్ట్ 30 seconds ఫర్ యూ సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి పిల్లలు వాళ్ళకి పుట్టలేదంట, జగన్మోహన్ రెడ్డి పిల్లలు DNA జగన్మోహన్ రెడ్డి వేసుకుని తిరగాలంట. మరి దీనికి ఏమంటారు? ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఆ రోజు వాటికేం కేసులు పెడతారు?
చంద్రబాబు నాయుడు నీతుడు, చాలా మంచి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి కదా, అందరికీ సమానంగా చూస్తాడు కదా, మరి వాళ్ళకిద్దరికి ఏం కేసులు పెడతాడు? ఈరోజు ఫస్ట్ మాట్లాడినది వాళ్ళ హోంమంత్రి మాట్లాడింది, మరి హోంమంత్రి గారికి ఏమి శిక్ష ఇస్తారు? ఆ తర్వాత వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల DNA గురించి మాట్లాడిన వ్యక్తికి ఏం మాట్లాడతారు? మరి ఇటువంటివన్నీ మీకు గుర్తురావు సార్? టైం అయిపోయింది. టైం అయిపోయింది సార్, చెప్పండి.